2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన ఏకైక స్థానం రాజోలు. ఈ స్థానం నుండి గెలిచిన రాపాక కొన్ని రోజులకే అప్పటి సీఎం జగన్తో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. జగన్తోనే అభివృద్ధి సాధ్యమని పవన్ రాగం వదిలేసి జగన్ రాగం అందుకున్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మరి రాజోలును రాపాక ఎంతవరకు అభివృద్ధి చేశారు? నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2008లో రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు ఇక్కడి నుండి గెలుపొందారు. ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు 4683 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీకి చెందిన బొంతు రాజేశ్వరరావుపై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో నోటాకు 856 ఓట్లు రాగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు 318 ఓట్లు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం 2019 ఎన్నికల్లో రాజోలులో త్రిముఖ పోరు నెలకొంది. రాపాక జనసేనలోకి చేరి ఆ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే రాపాక 814 ఓట్ల స్వల్ప తేడాతో వైఎస్ఆర్సీపీకి చెందిన బొంతు రాజేశ్వరరావుపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బొంతు రాజేశ్వరరావు 2వ స్థానంలో, టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు 3వ స్థానంలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక స్థానం రాజోలు ఒక్కటే కావడం విశేషం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. దీంతో రాజోలు నుంచి గెలిచిన రాపాక అందరి దృష్టిని ఆకర్షించి ఆ సమయంలో హాట్ టాపిక్ గా మారారు. అయితే జనసేన నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక కొంతకాలానికే అధికార వైఎస్ఆర్సీపీకి చేరువయ్యారు. అప్పటి వరకు పవన్ రాగం అందుకున్న రాపాక అంతలోనే జగన్ రాగం అందుకున్నారు. జనసేనాని పవన్ తనకు అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వడం లేదని, తన గెలుపునకు స్థానికంగా తాను చేసిన ఎలక్షనీరింగ్ కారణం అంటూ చెప్పేశారు. సొంత పార్టీపైనే విమర్శలు చేసి కొంతకాలానికి వైసీపీ గూటికి చేరారు. జనసేన పార్టీ బలపడే పార్టీ కాదని, ఏదో గాలివాటంగా తాను ఒక్కడినే గెలిచానంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల సమయంలో రాజోల్ నుంచి వైసీపీ టికెట్ ఆశించిన రాపాకకు భంగపాటు ఎదురైంది. 2019 ఎన్నికల్లో రాపాక చేతిలో ఓటమి పాలైన గొల్లపల్లి సూర్యారావు 2024 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిపోయారు. దాంతో ఆయనకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్ కేటాయించారు. అయితే రాపాక వరప్రసాద్ను అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి 2 చోట్ల ఓటమి తప్పలేదు. ఇక అప్పటి నుంచి కాస్త సైలెంట్ గా ఉంటూ వైసీపీకి దూరంగా ఉన్న రాపాక మళ్లీ కూటమి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో 2 సార్లు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను కలవడానికి రాజకీయ కారణాలేవీ లేవన్న రాపాక నియోజకవర్గ పనుల కోసమే ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ను కలిసినట్లుగా చెప్పారు. అయితే రాపాక పార్టీ మారతారేమోనని ఊహాగానాలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. టీడీపీలోకి వెళ్లేందుకు కూటమి నేతలతో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.